ఇవాళ నా వీక్షకులు, సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సువర్ణ గారు అడుగుతున్నారండి, డాక్టర్ నాకు మాడు ఎదురుగా చాలా జుట్టు ఊడిపోయి చాలా పలుచగా ఉంది. ఎన్నో ఆయిల్స్‌ని వాడాను. ఎలాంటి ప్రయోజనం లేదు. ఏమన్నా సలహా ఇవ్వండి డాక్టర్ ప్లీజ్ అని అడుగుతున్నారండి. సువర్ణ గారు, చాలామంది ఆడవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మాడు ఎదురుగా జుట్టు పలచగా అయిపోయి, పాపిట వెడల్పు అయిపోవటం, అలానే జడ పలచగా అవ్వటం, అలానే మనకి మాడు కనిపించటం అనేది చాలా ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది. తలస్నానం చేసినప్పుడు బయటికొచ్చినాక మనకి చూస్తే మనకక్కడంతా మాడు విపరీతంగా కనిపించటం ఉంటుందన్నమాట. మామూలుగా కనిపించటం వేరు, చాలా విపరీతంగా కనిపించటం వేరు. సో, ఆడవాళ్ళకేంటంటే ఈ భాగంలో ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. లేక పలచగా అయిపోతూ ఉంటుంది. దీన్నే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్‌గా పరిగణిస్తామనమాట. సో, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్‌లో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఎక్సోజోమ్స్ అనేటివి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. వీటన్నిటి గురించి నేను మీకు ఇవాళ వివరించటానికని నేను మీ ముందుకొచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామంది ఆడవాళ్ళకి విపరీతంగా జుట్టు ఊడిపోయి మాడంతా కనిపించేస్తూ ఉంటుందండి. అలా కనిపించినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? బయట ఆన్‌లైన్‌లో టాబ్లెట్స్ దొరుకుతాయి. అలానే సీరమ్స్ దొరుకుతాయి కదా! అవి వాడేసుకుంటే సరిపోతుంది కదా! అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అసలు ఎందుకు కారణం వచ్చింది అనేది మనం గమనించాలండి. వైటమిన్ బి12, ఐరన్, అలానే మనకి వైటమిన్ డి లెవెల్స్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అవి కూడా చెక్ చేసుకోవాలి. అలానే కాకుండా ఇతరత్ర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఫీవర్ ఏమైనా వచ్చిందా? ఎమోషనల్ స్ట్రెస్ ఏమైనా ఉందా? మెనోపాజ్‌కి దగ్గరలో ఉన్నారా? ఇలాంటి అనేక రకమైనవి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కారణాలు మనం జాగ్రత్తగా చూసుకొని, దానికి తగ్గట్టుగా డయాగ్నోసిస్ చేసుకొని, దాంతోటి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది మేజర్‌లీ హార్మోనల్ రీజన్స్ తోటి వస్తుందండి. హార్మోనల్ రీజన్స్ అనంటే మెనోపాజ్‌కి 5 ఏళ్ల ముందు, 5 ఏళ్ల తర్వాత మొదలై తర్వాత కంటిన్యూయస్‌గా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. జడ పలచగా అయిపోతూ ఉంటుంది. అలానే పొడుగు పెరగకుండా కూడా జుట్టు ఆగిపోతూ ఉంటుంది. ఇలానే కాకుండా విపరీతంగా ప్రెగ్నెన్సీ తర్వాత విపరీతంగా ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ, డెలివరీ. డెలివరీ అయినాక మూడో నెల నుంచి మొదలై ఆరో నెల, ఎనిమిదో నెల దాకా కంటిన్యూయస్‌గా అవుతూ ఉంటుంది. దీన్నే టీలోజన్ గ్రావిడారం అని అంటారనమాట. టీలోజన్ గ్రావిడారం అనేది ఏంటి అనంటే, మనకి ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత ఏదైతే ప్లాసెంటా అనేది బేబీ చుట్టూరా ఉంటుందో, అది ప్రెగ్నెన్సీలో విపరీతంగా హార్మోన్స్ అనేటివి ప్రొడక్షన్ చేస్తుంది. దాంతోటే ప్రెగ్నెన్సీ సస్టైన్ అవుతుందనమాట. అదే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అనేటివి ప్లాసెంటా డెలివరీ తర్వాత అది వెళ్ళిపోతుంది కాబట్టి, ఆ హార్మోన్స్ విత్‌డ్రా అయిపోతుంది కాబట్టి, జుట్టు అప్పటిదాకా ఆగి ఉన్నదంతా కూడా ఊడిపోతూ ఉంటుందనమాట. సో, దానితోటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఇవి ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు ఊడిపోయి, ఆ తర్వాత నెమ్మదిగా సెటిల్ అయిపోతుంది. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినాక, ఆ తర్వాత కంటిన్యూయస్‌గా అయిపోతూ ఉంటుందనమాట. అయితే దీనికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? సీరమ్స్ అనేటివి ఉంటాయండి. కెపెక్సిల్ అనే సీరమ్స్ ఉంటాయి. టెట్రాపెప్టైడ్ సీరమ్స్ అనేటివి ఉంటాయి. అనేక రకమైన పెప్టైడ్స్ ఉంటాయి. కాపర్ పెప్టైడ్స్ ఉంటాయి. అలానే ఇతరత్ర బయోటినైల్ ట్రైపెప్టైడ్ అని కూడా ఉంటాయన్నమాట. అనేక రకమైన పెప్టైడ్స్ ఇప్పుడు వచ్చేసాయండి మార్కెట్‌లో. కాకపోతే మనకి కాంబినేషన్స్ అనేటివి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందనమాట. సో, ఇలాంటి కాంబినేషన్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు సీరమ్స్‌తో పాటు మినాక్సిడిల్ కాంబినేషన్ కూడా వచ్చేస్తుందండి. సో, మినాక్సిడిల్ కాంబినేషన్ కూడా మీకు జుట్టుకి మంచిగా పెరుగుదలకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సార్, మినాక్సిడిల్ అంటున్నారు, వాడినప్పుడు అంతా బానే ఉంటుంది. వాడటం ఆపేసినాక మళ్ళీ జుట్టు ఊడటం అనేది ఉంటుంది కదా! అలాంటప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మినాక్సిడిల్ అనేది మీకు చాలా సేఫ్‌గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కానీ అది వాడటం మొదలెట్టినాక కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటే జుట్టు ఇంకా లావుగా అవుతూ ఉంటుంది. కానీ ఆపినప్పుడు మినాక్సిడిల్ ఎఫెక్ట్ అనేది, బెనిఫిట్ అనేది విత్‌డ్రా అవుతుంది. అప్పుడు జుట్టు ఊడటం అనేది సహజంగా ఉంటుందనమాట. జుట్టుకి ఎప్పుడైనా గానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనకి ప్రాబ్లమ్ వచ్చింది అనంటే అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం సరిగ్గా ట్రీట్ చేసుకోకపోతే అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఏ రోజైనా ట్రీట్మెంట్ ఆపాము అనంటే అది ప్రోగ్రెస్ అవ్వటం మొదలవుతుంది. అంతేకానీ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ తగ్గి తర్వాత అది ఆపేసినాక ఇంకెక్కువ అవ్వటం అనేది ఎప్పుడు జరగదండి. మనకి ప్రోగ్రెషన్ అనేది మనకి పోస్ట్‌పోన్ చేయటానికని ఈ ట్రీట్మెంట్స్ అనేటివి చక్కగా పనిచేస్తాయి.
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే ఎక్సోజోమ్స్ అని కొత్త రకమైన ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఈ ఎక్సోజోమ్స్ అనేటివి ఏంటి అనంటే మనకి కణం నుంచి ఇంకో కణంకి ఎప్పుడైనా గానీ మాట్లాడుకోవటానికని ఒక భాషలాగా కొన్ని కెమికల్స్ అనేటివి ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. ఏ కణమైనా పక్క కణానికి ఏదైనా ఒక మాట చెప్పాలనంటే ఈ కెమికల్స్ అనేటివి పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. కెమికల్స్ అనేటివి ఏ విధమైన కెమికల్స్ అంటే పాజిటివ్‌గా పని చేయమన్నా, లేకపోతే నెగెటివ్‌గా ఫీడ్‌బ్యాక్ తీసుకొని తక్కువ చేసుకోమన్నా. సో, ఈ విధమైన కెమికల్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో, కణం లోపల ఇంట్రాసెల్యులర్ వెసికిల్స్ అని అంటారనమాట. చిన్న గాలి బుడగలాగా, చిన్నగా ఒక బుడగలాగా అక్కడ ఉంటుందనమాట. ఆ బుడగలనే వాటిని అంత సూక్ష్మంగా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, దానితోటి మనం ఎక్సోజోమ్స్ అనేది తయారు చేస్తామనమాట. ఈ ఎక్సోజోమ్స్ అనేది కణాలకి ఇవ్వటంతోటి ఏమవుతుందనంటే, అక్కడ పక్కన ఉన్న కణాలనేటివి అన్నీ స్టిమ్యులేట్ అవుతాయండి. అలా స్టిమ్యులేట్ అవ్వటంతోటి ఏమవుతుందనంటే, మనకి చర్మంలో అక్కడ మనకి వెంట్రుకలకి ఎక్కడైతే భాగం ఉంటుందో, రూట్స్ ఏవైతే ఉంటాయో, వాటిని అక్కడ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఈ ఎక్సోజోమ్స్ అనేది జుట్టు పక్కనున్న కణాలకి ఏవైతే మనకి స్టిమ్యులస్ కావాలో, దానికి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతుందనమాట. ఎక్సోజోమ్స్ అనేటివి చాలా అడ్వాన్స్ థెరపీస్ అండి. అయితే దీనికి మనం తోడుగా పీఆర్‌పీ, జీఎఫ్‌సీ, మీసోథెరపీస్ అనేటివి కూడా కాంబినేషన్ చేస్తున్నాం. చాలా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకి ఉన్నాయన్నమాట. అయితే సువర్ణ గారు అడిగారు కదండీ! ఇప్పుడు పలచగా ఉన్నప్పుడు నాకు ఆయిల్స్ పెట్టుకుంటుంటే రిజల్ట్స్ రావట్లేదని అడుగుతున్నారు కదా! ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, ఆయిల్స్ పెడితే మనకి జుట్టు టెక్స్చర్ అనేది చాలా మంచిగా అవుతది. వెంట్రుకలు అనేటివి హెల్తీగా అవుతాయి. మాడనేది హెల్తీగా మారుతుంది. అంతేకానీ లోపలున్న హార్మోనల్ ప్రాబ్లమ్స్‌ని అవి రెక్టిఫై చేయవు కదా! మరి పెప్టైడ్స్ పెడితే ఏ విధంగా రెక్టిఫై అవుతాయి అని అంటారు. పెప్టైడ్స్ తోటి ఏమవుతాయనంటే జుట్టు కణాలకి ఆయిల్ కంటే ఎక్కువగా పనిచేసే న్యూట్రిషన్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. ఆయిల్ అనేది దాని రోల్ ఉంటుందండి. కానీ దానికంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యేటివి ఈ పెప్టైడ్స్ ఉంటాయి. అలానే ఎక్సోజోమ్స్ కూడా వాటిని సూక్ష్మంగా ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. సో, వీటినే టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ అని అంటామనమాట. సో, ఈ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉంటే జుట్టు అనేది మంచిగా గట్టిగా తయారవుతూ ఉంటుందండి. సో, ఇదండి విషయం. ఇంకా ఎటువంటివైనా మీకు సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మాకు కాల్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్‌లో కూడా పెట్టండి. మీరు ఎటువంటివైనా గాని సందేహాలున్నా, ప్రశ్నలున్నా కానీ. నా వీడియోని దయచేసి లైక్ చేసి, షేర్ చేయండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.